ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవదేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినుటకు ఆహ్వానము. ఈ యొక్క దినం కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యము మనం చక్కగా విని మేలులు పొందుదాం. మనందరికి తెలుసు యేసుక్రీస్తు మన కోసం ఏమై ఉన్నాడో. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మన కొరకు చేయవలసిన కార్యాన్ని ఆయన ఎప్పుడు మరవలేదు, కానీ దాన్ని ఎప్పుడెప్పుడు నెరవేర్చాలని ఆతురపడుచు సరి అయిన సమయంలో మనందరి కొరకు నెరవేర్చిన దేవతి దేవుడు మన యేసయ్య. మన కొరకు ఆయన ఏం చేశాడు అన్నది ఎప్పుడు కూడా మన హృదయమునకు వినిపించే ఒక భూరధ్వని వంటి శబ్దములాగా మనము మరచిపోనటువంటి ఒక గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు మనందరి కొరకు చేశాడు. అదే ఆయన యొక్క సిలువ కార్యం, సిలువ త్యాగం. ఆయన మన కొరకు సిలువ పైన చేసిన పరిపూర్ణమైన కార్యమని మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకోగలము. ఈ సందర్భముగా యేసుక్రీస్తు యెరూషలేము నుండి ఆయన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఆయన్ను సైనికులు, అధికారులు, అలాగే యాజకులు అందరూ కూడా ఆ యొక్క కల్వరికి తీసుకువెళ్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది. దాన్ని ఈ రోజు మనం ధ్యానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనందరికీ కూడా ఎలా అనిపిస్తుంది? యేసుక్రీస్తు మరణించడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు, లేదు యేసుక్రీస్తు ఆయన సిలువకు సిద్ధమవుతూ ఉన్నప్పుడు, అది మనం తలంచుకుంటే కావచ్చు, లేదు అంటే ఏదైనా ఒక చిత్రము, ఒక మూవీను చూస్తే కావచ్చు, మనందరూ కూడా చాలా సింపాథెటిక్ గా ఉంటుంది కదా. చాలా మనం అందరూ కూడా దాన్ని చాలా సింపతి చూపించే విధముగా, అయ్యో ఎందుకు ఇలా, ఏసైకి ఎందుకు ఇలా జరిగింది, ఆయన ఎందుకు ఇలా అవ్వాలి, యేసుక్రీస్తు ఎందుకు ఇలాగా శ్రమలు పొందాలి, ఎందుకు ఇంత బాధ యేసుక్రీస్తు అనుభవించాలి అని మనమంతా కూడా అదేదో ఒక సామాన్యమైన మానవునికి జరిగిన లాగున మనం అందరూ కూడా బాధపడుతూ ఉండడము, దాని గురించి పదే పదే ఆలోచిస్తూ అది హ్యూమన్ స్టాండర్డ్స్ లో దాన్ని మనము థింక్ చేస్తూ కంటిన్యూ అవుతూ ఉండడం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అలాంటి ఒక సంఘటనే యెరూషలేము యొక్క ప్రాంతంలో కూడా జరిగింది. యేసుక్రీస్తు సిలువ మోసుకుంటూ వెలుచు ఉన్నప్పుడు ఆయన గొప్ప జన సమూహము చూచి ఆయన అందరూ కూడా ఆయన్ని చాలా జాగ్రత్తగా వీక్షిస్తూ యేసుక్రీస్తును గూర్చి వారు ఏమనుకుంటున్నారు అన్నది అపోస్తులైన లూకా తన యొక్క సువార్తలో రాయడం జరిగింది. మరి వారు ఏం చేస్తున్నారంట? యెరూషలేము కుమార్తెలు అనగా యూదులందరూ కూడా చేరి గుమికూడి ఆయన చూడవచ్చుటకు అక్కడికి సమకూర్చబడి ఎంతో బరువుతో కూడిన ఆ సిలువను ఆయన మోస్తూ ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. అదంతా చూసి ఆ యొక్క శ్రమలు, హింసలు అన్ని చూసి వారు ఏడుస్తూ ఉన్నారు. మరి వారి గురించే యేసుక్రీస్తు ఒక మాట అంటూ ఉన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నన్ను గూర్చి మీరు ఏడవలసిన అవసరం లేదు, మిమ్మును గూర్చి, మీ యొక్క పిల్లలను గూర్చి మీరు ఏడుడి అని ఒక మాటను యేసుక్రీస్తు ఆయన దారి గుండా వెలుచు ఉండగా వారితో అన్నాడు అన్నది మనం చూడగలం. చూద్దాం ఒకసారి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 28వ వచనంలో యేసయ్య ఏమంటున్నాడు ఒకసారి మనము చదువుకుందాం. ఆయన అంటూ ఉన్నాడు, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అని ఆయన ఈ యొక్క వాక్కును కొనసాగిస్తూ ఆయన ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడునని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు అని యేసుక్రీస్తు ఈ విధముగా కొన్ని లేఖనములు ఆయన సెలవిచ్చాడు. అంత మాత్రమే కాకుండా వారు ఈ విధంగా అనుకుంటూ ఉండగా యేసుక్రీస్తు వారిని గూర్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మొదటిగా యేసుక్రీస్తు, యెరూషలేము కుమార్తెలారా, మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు అక్కడ చేస్తున్నదేమో హైలీ స్పిరిచువల్ థింగ్. జీసస్ వాస్ వర్కింగ్ ఇన్ ద హెవెన్లీ రెల్మ్స్ ఫర్ ద హై కాజ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. యేసయ్య ఆయన యొక్క స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో, పరలోకపు స్థాయిలో, ఈ యొక్క విశ్వమే ఎప్పటికీ ఎన్నటికీ ఎరుగనటువంటి గొప్ప కార్యాన్ని ఆయన చేయుటకు, ఆత్మ సంబంధమైన ఒక గొప్ప కార్యం కొరకు ఆయన పాటుపడుచు ముందుకు వెళ్తూ ఉంటే, ఇది ఒక న్యాచురల్ ఫిజికల్ థింగ్ లాగా చూస్తూ అక్కడున్న యెరూషలేము కుమార్తెలందరూ కూడా, యూదులందరూ కూడా, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా, వారందరూ కూడా ఎంతో వారి యొక్క హృదయం కరిగిపోయి వారు ఏడుస్తూ ఉన్నారు అన్నది మనం చూడగలం.
చూడగలము. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, యేసయ్య ఆత్మ సంబంధమైన ఉన్నతమైన కార్యం చేస్తూ ఉండగా వీరు దాన్ని భౌతికంగా మాత్రమే చూడగలుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు అసలు అలా ఎందుకు చేస్తూ ఉన్నాడో, ఎందుకు ఆయన అంత భారాన్ని, అంత శ్రమను, అంత హింసను భరిస్తూ ఉన్నాడో అన్నది వారు గ్రహిస్తూ ఉన్నారో లేదో పక్కన పెడితే, వారు మాత్రం ఫిజికల్ గానే దాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టే ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో ఉన్న ఆంతర్యం గొప్పది. ఆయన దాన్ని గెలవలేకునో, దాన్ని దాటి వెళ్ళలేకునో అలా చేయట్లేదు, కానీ అది నీ కొరకు నా కొరకే చేస్తూ ఉన్నాడని. అక్కడ ఆ సందర్భంలో ఎవరైతే ఏడుస్తున్నారో వారి కొరకే యేసుక్రీస్తు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అని వారు ఎరగకుండా, యేసుక్రీస్తుకి ఏదో జరుగుతుంది అన్నట్లుగా వారు ఫిజికల్ న్యాచురల్ గా స్పందిస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు, ఆయన అంటూ ఉన్నాడు, రాబో కాలంలో ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఒకసారి గమనించాలి. మొదటగా నన్ను గూర్చి మీరు ఏడవద్దండి, ఇది మీ కొరకే నేను చేస్తున్నాను కాబట్టి నన్ను గూర్చి మీరు ఏడవవలసిన అవసరం లేదు. అలాగుననే నన్ను గూర్చి ఏడవడం కాదు, కానీ మిమ్మును గూర్చి, మీ పిల్లలను గూర్చి మీరు ఏడవండి. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మీ యొక్క జీవితాలు, మీ యొక్క సంతానము, మీ పిల్లలు, వారు నేనే సెలవు కార్యాన్ని అయితే చేస్తున్నానో దాన్ని వారు స్వీకరించే యొక్క స్థితిలో మీరు, మీ పిల్లలు ఉన్నారో లేదో దానిని ఒకసారి మీరు పరిశీలించుకోండి. కానీ దాని గురించి మీరు ప్రయాసపడండి, దాని గురించి మీరు బాధపడండి, దాని గురించి మీరు ఆలోచించండి. నన్ను గూర్చి ఆలోచించే అంత బాధ మీకు అవసరం లేదు, నన్ను గూర్చి ఏడ్చే అంత మీకు అవసరం లేదు. ఇది తండ్రి చిత్తము, నేను చేయు కార్యము, ఇది పరలోక కార్యము, ఇది విశ్వమునకంత మానవ జాతి కొరకు నేను చేయుచున్న ఉన్నతమైన ఉత్తమమైన కార్యము అని ఒక గొప్ప అర్థాన్ని, గూఢార్థం వచ్చే విధముగా యేసుక్రీస్తు ఈ సందర్భముగా యెరూషలేము కుమార్తెలను గూర్చి ఆయన వివరిస్తూ ఉన్నాడు. మీరు ఏడవద్దండి, నా గురించి అయితే అసలు మీరు ఏడవద్దండి, మిమ్మును గూర్చి, మీ పిల్లలను గూర్చి ఏడవండి. అంటే మిమ్మును గూర్చి మీరు ఆలోచించుకోనండి, మిమ్మును గూర్చి, మీ సంతానమును గురించి మీరు ఆలోచించుకొని, మీకు ఇప్పటి వరకు లేని రక్షణ మీకు దొరుకుతుందో లేదో దాని గురించి ఆలోచించండి. రక్షణ సిద్ధపరచబడుతూ ఉంది, రక్షణ తయారవుతుంది, దాని గురించి మీరు ఆలోచించి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని దాన్ని స్వీకరించుటకు వేగిరపడండి అని యేసుక్రీస్తు ఈ సందర్భముగా యెరూషలేము కుమార్తెలతో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగుననే ఆయన ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మరి నా గురించి ఏదో సింపతి చూపించి మీకు ఏమీ అవసరం లేదు అన్నట్లుగా ఎవరైనా ఉన్నారా? అందుకే ఆయన ఈ వచనాన్ని అంటున్నాడు. 29వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా సరే పిల్లలు కనాలని కోరుకుంటారు, ఎవరు గొడ్రాలుగా ఉండకూడదు అని కోరుకుంటారు. అయితే ఒక రోజు వస్తుంది, అది గొడ్రాలైతే బాగుంటుంది, గొడ్రాల నీవు ధన్యురాలు అనే రోజు వస్తుంది, పిల్లలు కనని దానా నీవు మంచి దానవు, నీవు ధన్యురాలు అనే యొక్క పరిస్థితి వస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి? మీరు గనుక నేను చేయు ఈ కార్యమును మీరు గ్రహించకపోతే, నేను మీకు అనుగ్రహించు ఈ యొక్క బహుమానమును మీరు గనుక పుచ్చుకొనకపోతే, మీరు నిజముగా అత్యంత భయంకరమైన దినములు మీరు చూస్తారు, ఇంతకు మించిన శ్రమల దినములు మీరు చూస్తారు. అప్పుడు మీరు నిజముగానే ఇంతకు మించి ఏడవడం జరుగుతుంది. కాబట్టి నా గురించి కాక మిమ్మల్ని గురించి మీరు ఎగ్జామిన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి అని యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ గా యెరూషలేము కుమార్తెలను గురించి ఆయన అంటూ ఉన్నాడు. అయితే ఇది అందరినీ ఆయన ఉద్దేశించి పలికిన మాటలు. దాంతో పాటు మనము గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అంత కష్టములో కూడా యేసయ్య అంత శ్రమ, ఇబ్బంది, అంత భయంకరమైన హింస అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు యెరూషలేము కుమార్తెలకు, అక్కడున్న స్త్రీలందరికీ కూడా ఆ సమయంలో కూడా మరి యేసయ్య వారికి పరిచర్య చేస్తున్నాడు. వారికి పరిచర్య చేసే అంత ఆత్మీయ మెలకువలో, వెలుగులో యేసుక్రీస్తు ఉన్నాడు అన్నది మనం మర్చిపోకూడదు. ఇది ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ గా మనం స్వీకరించి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం కట్టుకోవాలి. ఎలాంటి శ్రమ, హింస మన జీవితంలో ఉన్నా కూడా మనము అలసిపోతున్నామా, నీరసంతో ఉన్నామా, మనం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నామా, మనము ఇక ఇది నా వల్ల కాదులే, నేను చేయలేనులే, నేను ఈ పనిని నేను చేయలేను, ఈ పరిచర్యను నేను చేయలేను అని సంశయిస్తూ ఉన్నామా? యేసుక్రీస్తును ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు చాలా ప్లెయిన్ గా, ప్లెజెంట్ గా,
చాలా వండర్ఫుల్ టైంలో యేసుక్రీస్తు ఇది అనట్లేదు, కానీ ఆయనకు ఎంతో పెయిన్ ఉన్నప్పుడు, ఆయనకు చాలా చాలా భయంకరమైన హింస అనుభవిస్తున్న ఆ సమయంలోనే వారికి పరిచర్య చేశాడు అన్నది మనం గమనించాలి. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి మనము కూడా గుడ్ ఫ్రైడే అన్నది కావచ్చు, లేదు అని అంటే జీసస్ క్రూసిఫిక్షన్ కి సంబంధించి కావచ్చు, యేసుక్రీస్తుని గూర్చి అదేదో సామాన్య మానవులను గూర్చి మనము సింపతి చూపించేలాగా మనము ఇలాంటి హ్యూమన్ ఫీలింగ్స్ మనం చూపించకూడదు, వాటితో మనం నింపబడి ఉండకూడదు. కానీ యేసయ్యను చూచినప్పుడు ఆత్మ సంబంధమైన దృష్టితో కోణంలో నుండి మనం చూడాలి. యేసుక్రీస్తును ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ గా మనము దాన్ని వెలకట్టాలి అని దేవుడు ఈ దినమును మనకు నేర్పిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ వాక్యం మీ జీవితంలో ఫలించును గాక. దేవుని నామానికే మహిమ. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి వందనాలు, నూతనమైన దినాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున వాక్యం వింటున్న మీ బిళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యం చిగురించును గాక, ఫలించును గాక. ఇదిగో తండ్రి, మేము నాయన యేసయ్యను చూచి ఇదిగో తండ్రి ఏడవవలసిన అవసరం లేదు, దుఃఖించవలసిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ఆయన ఇది ఎంతో ప్రేమతో మా అందరి కొరకు చేస్తున్నాడు అని నాయన ఇదిగో మేము గమనించి ఇదిగో తండ్రి మా కొరకు, మా పిల్లల కొరకు నాయన ఇదిగో తండ్రి మేము ప్రార్థించు వాళ్ళుగా, ఇదిగో వారి కొరకు విశ్వాసాన్ని విడుదల చేయవాళ్ళుగా, ప్రయాసపడు వాళ్ళుగా మేము జీవించాలని నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బిళ్ళందరినీ మీ చేతులకు చెప్పి బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.